सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం సంక్షిప్త భగవద్గీతలో 8వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయం, దాని పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. దీన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. భగవద్గీత వైదిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. భగవద్గీత పూర్తి పేరు భగవద్గీతోపనిషత్. ఉపనిషత్తుల సారం గీతలో చెప్పించబడింది కాబట్టి దాన్ని గీతోపనిషత్ అంటారు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ ఆవులు. గోపాలనందనుడు కృష్ణ పరమాత్మ, అర్జునుడు దూడ, అమృతం చిలికించే గీత పాలు. శుద్ధమైన మనస్సు ఉన్నవారు ఆ పాలను గ్రోలేవారు. ఉపనిషత్తులనే ఆవుల నుంచి గోపాలనందుడైన కృష్ణ పరమాత్మ పాలను పితుకుతున్నాడు అంటే దాని అర్థం ఉపనిషత్తుల సారమే భగవద్గీత సారం కూడా అవుతుంది. ఉపనిషత్తుల సారాన్ని మహావాక్యాలు సూచిస్తాయి. వాటిలో ప్రసిద్ధి చెందింది తత్వం అసి, అది నువ్వే అయి ఉన్నావు. ఈ మహావాక్యాలన్నీ జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తాయి. ఉపనిషత్తుల సారం జీవాత్మ పరమాత్మల ఐక్యం అయితే, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత సారం కూడా జీవాత్మ పరమాత్మల ఐక్యమే. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని, వాటిని 3 షట్కాలుగా విభజించవచ్చని చూశాం. తత్వం అసి లో తత్ అంటే ఈశ్వర స్వరూపం, త్వం అంటే జీవస్వరూపం, అసి అంటే ఐక్యం. భగవద్గీతలోని ప్రథమ షట్కం త్వం పదాన్ని అంటే జీవస్వరూపాన్ని వర్ణిస్తే, ద్వితీయ షట్కం తత్పదాన్ని అంటే ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తే, తృతీయ షట్కం అసిపదాన్ని అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని వర్ణిస్తుంది. ఇది భగవద్గీత యొక్క విహంగ వీక్షణం. అందులో వచ్చిన తక్కిన అంశాలన్నీ ఈ ఐక్యాన్ని అర్థం చేసుకునేటందుకు తోడ్పడతాయి. 9, 10, 11 అధ్యాయాలు పరమాత్మ స్వరూపాన్ని లేదా ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తాయి. 9వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని ఇంచుమించుగా పోలి ఉంటుంది. అందువల్ల ఈ 2 అధ్యాయాలను ఒకదాంతో ఒకటి పోల్చి చూస్తూ వస్తే బాగా అర్థమవుతుంది. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా చూడవచ్చు. అవి: మొదటిది ఉపోద్ఘాతం, శ్లోకాలు 1 నుంచి 3 వరకు. రెండవది నిర్గుణ ఈశ్వర స్వరూపం, శ్లోకాలు 4 నుంచి 10 వరకు. 3 సాధన రూప భక్తి, శ్లోకాలు 11 నుంచి 19. 4 భావనారూప భక్తి, శ్లోకాలు 20 నుంచి 29 వరకు. 5 భక్తి స్తుతి, శ్లోకాలు 30 నుంచి 34 వరకు. ఇంకా మొదటి అంశమైన ఉపోద్ఘాతం చూద్దాం. ఇవి శ్లోకాలు 1 నుంచి 3 వరకు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగం అంటారు. రాజవిద్య అంటే ఈశ్వర జ్ఞానం, అన్ని జ్ఞానాల్లోకి తల మానికమైనది. రాజ అంటే ప్రకాశించేది అని అర్థం. రాజవిద్య అంటే శ్రేష్టమైన విద్య. దీని ముండకోపనిషత్తులో పరావిద్య అన్నారు. లౌకిక విషయాలకు చెందిన అన్ని జ్ఞానాలను అపరావిద్య అంటారు. రాజవిద్య అని ఎందుకన్నారంటే ఇది అత్యున్నతమైన నిర్గుణ స్వరూపం గురించి చెప్తుంది కాబట్టి. ఇది ఒకటే మోక్షాన్ని ఇస్తుంది. రాజగుహ్యం అంటే అది అత్యంత గొప్ప రహస్య విద్య. ఈ బోధ అందరికీ అందుబాటులో ఉండదు. పైగా ఇది ఒక అద్భుతం. చాలా మందికి అనేక సంవత్సరాలు నేర్చుకున్నా కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇంకా గొప్ప ఆశ్చర్యం, విన్నా కూడా రహస్యంగానే ఉండిపోతుంది. అందువల్ల ఈ విద్య విద్యల్లోకెల్లా రాజు, రహస్యాల్లోకెల్లా రహస్యం. అందువల్ల రాజవిద్య రాజగుహ్యం అయింది. రాజవిద్య రాజగుహ్యాన్ని అర్జునుడు కోరాడు కాబట్టి కృష్ణ పరమాత్మను శరణు వేడాడు.
కృష్ణ పరమాత్మ అర్జునికి ఈ ఉన్నతమైన విద్యను బోధిస్తున్నాడు. ఇంకా రెండో అంశం నిర్గుణ ఈశ్వర స్వరూపం. ఇవి శ్లోకాలు 4 నుంచి 10 వరకు ఉన్నాయి. అధ్యాయం పేరుకు తగ్గట్టుగా ఈ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్మ ఈశ్వర స్వరూపాన్ని బోధించడంతో మొదలవుతుంది. ఈశ్వరుని జగత్ కారణంగా అభివర్ణిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుడు జగత్ కారణమైతే ఆయన స్వరూపం ఏమిటి? 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈశ్వరుణ్ణి 2 అంశాల మేలు కలయికగా అభివర్ణించాడు. పరాప్రకృతి ప్లస్ అపరాప్రకృతి = ఈశ్వరుడు. పరాప్రకృతి ఉన్నత స్వరూపం, అపరాప్రకృతి వ్యవహార స్వరూపం. ఈ పరా అపరాప్రకృతి ద్వయం జగత్ కారణం. ఉపనిషత్తుల పరిభాషలో చెప్పాలంటే పరాప్రకృతి బ్రహ్మ, అపరాప్రకృతి మాయ. పరా అపరాప్రకృతిలో కొన్ని సామాన్య అంశాలు ఉన్నాయి, కొన్ని భిన్న అంశాలు కూడా ఉన్నాయి. సామాన్య అంశం 2 అనాది. పరా అపరాప్రకృతిని కలిపి ఈశ్వరుడు లేదా పరమాత్మ అంటాం. ఈశ్వరుడు కారణం లేని కారణం. పరాప్రకృతికి అపరాప్రకృతికి మధ్య 4 భేదాలను 7వ అధ్యాయంలో చూసాం. చేతనం, అచేతనం. పరాప్రకృతి చేతనం అయితే అపరాప్రకృతి పదార్థం. చేతన అచేతన అంశాల కలయికే ఈశ్వరుడు. నిర్గుణం, సగుణం. పరాప్రకృతికి గుణాలు లేవు. అది అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అపరాప్రకృతి సగుణం. నిర్వికారం, సవికారం. పరాప్రకృతి మార్పుకు లోనవ్వదు, కానీ అపరాప్రకృతి నిరంతరం మారుతూనే ఉంటుంది. అపరాప్రకృతి సగుణం కాబట్టి అది మార్పులకు లోనవుతుంది. అవ్యక్తంలోంచి వ్యక్తం అవుతుంది, వ్యక్తం నుంచి అవ్యక్తానికి వెళ్తుంది. వ్యక్తమైనప్పుడు కూడా ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. 1 గంట సేపు ఒక ప్రసంగం వింటున్నా కూడా మనకు తెలియకుండానే లోపల కొన్ని మార్పులు అవుతూ ఉంటాయి. కాసేపయ్యాక ఆకలి వేస్తుంది. సత్యం, విద్య. పరాప్రకృతికి స్వతంత్రంగా ఉనికి ఉంది. దాని ఉనికికి అది దేని మీద ఆధారపడదు. అందువల్ల పరాప్రకృతి సత్యం. అదే అపరాప్రకృతి విషయానికి వచ్చేసరికి అపరాప్రకృతికి విడిగా ఉనికి లేదు. నిజానికి పరాప్రకృతి వల్లనే అపరాప్రకృతికి ఉనికి ఏర్పడుతుంది. పరాప్రకృతి స్వతంత్రం కాబట్టి అది ఉన్నతమైనదే అయితే అపరాప్రకృతి అస్వతంత్రం కాబట్టి అది తక్కువ స్థాయికి చెందినది. పరాప్రకృతి ఉనికి అప్పు ఇస్తుంది కాబట్టి అది ఎక్కువ స్థాయికి చెందితే అపరాప్రకృతి ఉనికి అప్పు తీసుకుంటుంది కాబట్టి అది తక్కువ స్థాయికి చెందుతుంది. ఇంకొక దాని మీద ఆధారపడింది ఏదైనా కూడా మిథ్యే. అందువల్ల అపరాప్రకృతి మిథ్య, పరాప్రకృతి సత్యం. ఈ 4 భేదాలను మళ్ళీ ఒకసారి టూకీగా చూద్దాం. పరాప్రకృతి చేతనం, అపరాప్రకృతి అచేతనం. పరాప్రకృతి నిర్గుణం, అపరాప్రకృతి సగుణం. పరాప్రకృతి నిర్వికారం, అపరాప్రకృతి సవికారం. పరాప్రకృతి సత్యం, అపరాప్రకృతి మిథ్య. పరాప్రకృతి అపరాప్రకృతి మేలు కలయికను ఈశ్వరుడు అంటారని చూశాం. ఇక్కడ పరమాత్మ ఈశ్వరుని యొక్క ఉన్నత స్థాయి గురించి చెప్పబోతున్నాడు. నిర్గుణ ఈశ్వర నిర్వచనాలు. సృష్టి స్థితి లయ కారణం. ఈశ్వరుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారకుడు. పరాప్రకృతి నిర్వికారం అని చూశాం. ఒక తెర మీద సినిమా ఆడుతుంటే తెరకేమీ కాదు. ఆ తెర ఆ సినిమాలో వచ్చే ఏ పాత్రధారి కాదు. తెర హీరో కాదు, హీరోయిన్ కాదు, విలన్ కాదు, కమీడియన్ కాదు. తెర ఆ పాత్రల ఉనికికి ఆధారం అవుతుంది. అపరాప్రకృతి ఉనికికి పరాప్రకృతే ఆధారం. సృష్టి జరగక ముందు అపరాప్రకృతి పరాప్రకృతిలో వ్యక్తంగా ఉంటుంది. సృష్టి జరిగేటప్పుడు విత్తనం నుంచి వృక్షం వచ్చినట్టుగా అపరాప్రకృతి నుంచి ఈ జగత్తు వస్తుంది. అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది. అవ్యక్త పరాప్రకృతి వ్యక్తం అయ్యేసరికి ప్రపంచం అవుతుంది. ఈ జగత్తు ఎన్నాళ్ళు ఉండాలో నిర్ణయించడానికి అనేక కారణాలు తోడ్పడతాయి. మనం ప్రస్తుతం వాటిలోకి వెళ్ళబోవటం లేదు. జగత్తు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉన్నాక అది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పాడు. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాః ప్రభువంత్యహరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. ప్రపంచం అవ్యక్తంలోంచి వ్యక్తమవుతుంది.
మళ్ళీ వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇదే భావన మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తోంది. కేవలం నా సమక్షం వల్లనే మొత్తం ప్రపంచం పరిభ్రమిస్తోంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నా అధ్యక్షతలో అంటే పరాప్రకృతి అధ్యక్షతలో అపరాప్రకృతి సృష్టిస్తుంది. తెర సమక్షంలోనే సినిమా ఆడుతుంది. అందువల్ల తెర ప్రత్యక్షంగా పనిచేయకపోయినా తెర ఉండి తీరాలి. అసంగం, పరాప్రకృతికి దేనితోనూ సంగత్వం లేదు. యదాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్సాని ఇత్యుపదారయ. అంతటా సంచరించే వాయువు ఏ విధంగా నిరంతరం ఆకాశంలోనే స్థితమై ఉంటుందో అదే విధంగా నా సంకల్పం వల్లనే ఉత్పన్నమైన ప్రాణులన్నీ నాలోనే ఉత్పన్నమైనవని తెలుసుకో అంటున్నాడు పరమాత్మ. అసంగత్వాన్ని సూచించడానికి కృష్ణ పరమాత్మ ఆకాశం ఉదాహరణ ఇస్తున్నాడు. ఈశ్వరుని లాగానే ఆకాశంలో కూడా రూపు లేదు. ఆకాశం కూడా సర్వవ్యాపకం. ఆకాశం కూడా అసంగం. వాయువు ఏ గంధాన్ని మోసుకువచ్చినా ఆ గంధం ఆకాశానికి అంటదు. ఆకాశాన్ని అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, ఆకాశాన్ని ముక్కలు చేయలేం, కాల్చలేం. అలా ఈశ్వరుడు అసంగం. అకర్త, అభోక్త. ప్రకృతి ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ప్రకృతి అంటే మాయ. కృష్ణ పరమాత్మ ఈ మాయను అపరాప్రకృతి అంటున్నాడు. పంచభూతాలు, 14 లోకాలు, జీవులు అన్నీ వస్తాయి ఇందులోకి. జీవులు చేసే కర్మల వల్ల పుణ్యపాపాలు కలుగుతాయి. వాటిని సుఖదుఖాల రూపంలో అనుభవించాలి. వాటి కోసం పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాడు జీవుడు. కానీ ఈశ్వరుడు ఏ పని చేయడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అంటే ఈశ్వరుడు సాక్షిభూతంగా చూస్తాడు. కానీ కర్తృత్వ భోక్తృత్వాలు అంటావు. తస్య కర్తారమపిమాం విద్య కర్తారమవ్యయం. నేను వాటి సృష్టికర్తనైనా నేను అకర్తను, అవ్యక్తం అని తెలుసుకో. భగవంతునికి ఒక సాధువును సృష్టిస్తే పుణ్యము రాదు, ఒక పాపిని సృష్టిస్తే పాపము అంటదు. ఎందుకంటే భగవంతుడు అధ్యక్షుడు మాత్రమే, అంటే సాక్షిగా చూస్తాడు. సాక్షి అంటే అకర్త, అభోక్త. జగత్ కారణం బ్రహ్మ అసంగం, అకర్త, అభోక్త. మిథ్యా జగదధిష్టానం. ఇది 4వ అంశం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక సాంకేతిక అంశాన్ని ప్రవేశపెడుతున్నాడు. మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. నాలో అన్ని ప్రాణులు నెలకొని ఉన్నాయి. అంటే నేను విశ్వాధారం, కానీ నాకు విశ్వం ఆధారం కాదు. సర్వప్రాణులు నాలో నెలకొని లేవు, నేను జగత్తుకు అధిష్టానాన్ని. ఒక శ్లోకంలో అన్ని ప్రాణులు నాలోనే నెలకొని ఉన్నాయి అంటున్నాడు. మరి వెంటనే సర్వప్రాణులు నాలో నెలకొని లేవు అన్నాడు. అలా భిన్న వాక్యాలు ఎందుకు చెప్పాడు పరమాత్మ అంటే, అన్ని ప్రాణులు నాలో నెలకొని ఉన్నాయంటే వాటి ఉనికిని ఒప్పుకు తీరాలి. వెంటనే మళ్ళీ లేవు అంటే ఆ వాక్యాన్ని కూడా సత్యంగానే తీసుకోవాలి. అంటే ఒక కోణంలోంచి చూస్తే ఉంది అని అన్నా, దాన్ని లోతుగా విశ్లేషిస్తే దానికి ఉనికి ఉన్నట్టుగా ఉంది కానీ నిజంగా లేదు అని అర్థమవుతుంది. అలా ఏదైనా ఉనికి ఉన్నట్టుగా అనిపిస్తే అది ఈ మధ్య రకం దానికి వస్తుంది. ఉండి లేనట్టుగా అనిపిస్తుంది. అలా ఉండి లేనట్టు అనిపించేవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మనం రోజు కనే కళ. స్వప్నం నిజంగా ఉందా లేదా? రెండూను. స్వాప్నికునికి నిజంగా ఉంది. స్వాప్నికునికి స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం ఒక స్వప్నం అని తెలియదు. కానీ ఆ స్వప్నం నుంచి లేచాక అది స్వప్నం అని తెలుస్తుంది. అదే విధంగా పరమాత్మ ఈ జగత్తు ఉందని చెప్తూ 2వ వాక్యంలో అది నిజంగా లేదు, మిథ్య అంటున్నాడు. అంటే ఉన్నట్టుగా అనిపిస్తోంది కానీ నిజంగా లేదు. దీన్ని అధ్యారోప అపవాద పద్ధతి అంటారు. నాలో అన్ని భూతాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అధ్యారూపం, అది వ్యవహారిక స్థాయి. నాలో అన్ని భూతాలు లేవు అని చెప్పినప్పుడు అపవాదం.
అది పారమార్థిక స్థాయి. పారమార్థిక స్థాయిలో అద్వైత బ్రహ్మ ఒక్కటే ఉంది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బ్రహ్మ మిథ్యా జగత్తుకు అధిష్టానం. ఈ విధంగా ఈశ్వరుని గురించి 4 నిర్వచనాలు చూసాం. అవి సృష్టి, స్థితి, లయ కారణం, అసంగం, అకర్త, అభోక్త, మిథ్యా జగద్ అధిష్టానం. ఈ నిర్వచనాలను అద్భుతంగా శ్లోకాలు 1 నుంచి 10 వరకు చూస్తాం. ఇంకా 3వ అంశము సాధనారూప భక్తి శ్లోకాలు 11 నుంచి 19 వరకు విస్తరించబడ్డాయి. ఇప్పుడు మరొక అంశంలోకి ప్రవేశించబోతున్నాడు పరమాత్మ. ఈ అంశంలో ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. సమస్య ఏమిటంటే మనం అపరాప్రకృతిని తెలుసుకోగలుగుతున్నాం, కానీ పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాం. పరాప్రకృతి యొక్క అజ్ఞానమే ఈ సంసారానికి కారణం. అవజానంతి మాం మూఢాః మానుషిం తనుమాశ్రితుం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. ఈ మూఢులు నా నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోలేకున్నారు. నా భావాన్ని తెలుసుకోలేక నా సగుణ రూపాన్నే కొరుస్తున్నారు. మానుషిం తను అంటే అపరాప్రకృతి, అది సగుణ రూపం. మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, దేవి. పరంభావం అంటే పరాప్రకృతి. నిర్గుణ బ్రహ్మను ఎవరూ అర్థం చేసుకోలేక నా అపరాప్రకృతిలోనే ఆగిపోతున్నారు అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. మనం శాంతి, భద్రత, ఆనందాల కోసం వెంపర్లాడతాం. వాటి కోసం అపరాప్రకృతిలో వెతుకుతాం. చిన్న వయసులో తల్లి చీర కొంగులో భద్రత వెతుకుతాం. తల్లి పక్కనే అందుబాటులో లేకపోతే తల్లి చీరను పక్కన పెట్టుకుని పడుకున్నాం. ఆ విధంగా శాంతి, భద్రత, ఆనందాలను బాహ్య వస్తువులో వెతుక్కోవడం మనకి చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. మనకు తెలిసిందల్లా అపరాప్రకృతే, అందువల్ల అందులోనే వెతుక్కుంటాం. కానీ అపరాప్రకృతి ఎప్పటికీ ఒక్కలాగా ఉండదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గత పునః న దివస కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపల విద్యుచ్చలం దీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయ త్వం రక్ష రక్షాదునా. శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో వస్తుంది ఇది. శాంతి కోసం శరణు వెళ్లాల్సింది భగవంతుణ్ణి మాత్రమే. రోజు రోజుకు ఆయుష్ తగ్గుతూ వస్తోంది. చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. యవ్వనం కరిగిపోతోంది. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కాలం అంతటినీ భక్షిస్తోంది. నీటి తరంగాల మీద గాలి బుడగలాగా క్షణంలో మాయమవుతోంది ఐశ్వర్యం. జీవితం ఒక మెరుపులా మెరిసి మాయమవుతోంది. అందువల్ల ఓ భగవంతుడా, నీ శరణ వేరుతున్న నన్ను కరుణించి రక్షించు అంటున్నాడు భక్తుడు. మనం దేన్ని గట్టిగా పట్టుకున్నా కూడా అది ఒక తరంగల్లా మాయమైపోతుంది. అందువల్ల మారుతున్న అపరాప్రకృతిని, తనకే భద్రత లేని అపరాప్రకృతిని, కృషించిపోయి నశించే అపరాప్రకృతిని పట్టుకోవడం వల్ల ఎన్నటికీ భద్రతను పొందలేం. దాన్ని కోల్పోతామేమోననే చింత నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. నిజానికి భద్రత పొందడం కోసం ధనాన్ని పోగేస్తున్నాం, కానీ ఇప్పుడు ఆ ధనం యొక్క భద్రత కోసం భయపడుతున్నాం. భద్రత కోసం కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఆ ఇంటి భద్రత కోసం పాకులాడతాం. ఇల్లు తాళం పెట్టి వెళ్లాలంటే భయం. దొంగలు దోచుకుపోతారేమోననే బెంగ. భవిష్యత్తులో భద్రత కోసం పిల్లలు కన్నాం, కానీ మనకేదైనా అయితే వారి భవిష్యత్తు భద్రంగా సాగదేమోననే బెంగ. ఆ విధంగా భద్రత కోసం దేన్నైతే పట్టుకు పాకులాడతామో అది మన నుంచి వెళ్ళిపోతే, అది మనకు దూరమైతే ఆ దుఃఖాన్ని భరించలేం. నిజానికి అర్జునుడు గీతాశాస్త్రాన్ని కోరిన కారణం కూడా ఇదే. తను ఎవరినైతే పట్టుకున్నాడో వాణ్ణి కోల్పోతామేమోననే భయం వల్ల అతను పట్టుకున్నది అపరాప్రకృతిని. అందువల్ల పూర్ణత్వం లేదు, భద్రత లేదు. మిగిలింది శోకమే శోకం, నిరంతర చింత. ఈ నిరంతర శోకం, ఈ నిరంతర చింతే సంసారం. పరాప్రకృతి గురించిన అజ్ఞానం నుంచి పుట్టింది ఈ సంసారం. అంటే ఇది అజ్ఞాన జనిత పొరపాటు. పరాప్రకృతి అజ్ఞానం ఏవ సంసారస్య కారణం. పరాప్రకృతి గురించి తెలిస్తే శాంతి భద్రతల కోసం పరాప్రకృతి మీద ఆధారపడతారు. అపరాప్రకృతిలో వ్యవహారం నడుపుతారు.
అందువల్ల సంసారం నుంచి బయటపడేసే మార్గాన్ని తెలుసుకోవాలి. దీనికి ఒకటే మార్గం ఉంది, అది భక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఈ మాట 7వ అధ్యాయంలోనే చెప్పేశాడు. ఈ అధ్యాయం 7వ అధ్యాయానికి సమాంతర రేఖలా సాగుతుందని చూశాం. త్రిభిర్గుణం అయేర్భావై ఏబి సర్వవిధం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. త్రిగుణాత్మకమైన అపరాప్రకృతి మాయలో పడిపోతున్నారు. ఆ మాయ వారిని మోహంలో కప్పివేస్తోంది. వారు కోరుకుంటున్న వస్తువులను దొరకని చోట అర్థం లేకుండా వెతుకుతున్నారు. ఇది ఎలాగంటే ఒక బ్రాహ్మణ్ణి కల గుర్తుకు తెస్తుంది మనకు. ఒక బ్రాహ్మణుడు మహామఖం కొలంలో స్నానం చేశాడు. అక్కడ స్నానం చేస్తుండగా అతని ఉంగరం జారి కొలంలో పడిపోయింది. దాన్ని వెతుకుదామనుకున్నాడు. అక్కడేమో ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు. సరే, హాయిగా ఈ పక్క కొలంలో వెతుకుతాను, ఇక్కడ ఎవరూ లేరు కదా అనుకున్నాడు ఆ అమాయక చక్రవర్తి. అతను వెతుకుతుంటే ఎవరో వచ్చి ఏం వెతుకుతున్నావు అన్నాడు. నా ఉంగరం పోయింది, దాన్ని వెతుకుతున్నానన్నాడు. పాపం అతను సహాయం చేయడానికి వచ్చి తను వెతకడం మొదలెట్టాడు. అలా ఒక్కరొక్కరు చేరారు. దాదాపు 25 మంది చేరారు ఈ వెతికే బృందంలో. దీన్నే అంధ పరంపర అంటారు. ఉన్నట్టుండి ఒక తెలివైన వ్యక్తి అంతవరకు ఎవరు వేయని ప్రశ్న వేశాడు. ఏం వెతుకుతున్నావు అన్నాడు. నా ఉంగరం పోయింది, దాన్ని వెతుకుతున్నానని చెప్పాడు. ఎక్కడ పోయింది అని మళ్ళీ అడిగాడు. మఖం కొలంలో పోయింది అన్నాడు అతను. మరైతే ఇక్కడెందుకు వెతుకుతున్నావు అన్నాడు ఆశ్చర్యంగా ఆ తెలివైన వ్యక్తి. అక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, పైగా వెలుతురు కూడా ఉంది, అందువల్ల ఇక్కడ వెతుకుతున్నానన్నాడు ఆ అమాయక చక్రవర్తి. అతను చేస్తున్న పని వెరితనంగా అనిపిస్తోంది కదూ, కానీ మనం కూడా అలాగే వెరితనంగా ప్రవర్తిస్తున్నామంటోంది శాస్త్రం. అపరా ప్రకృతి అతను వెతుకుతున్న రెండో కొలను. ఆ కొలను ఎంత వెతికినా పూర్ణత్వం అనే ఉంగరం దొరకదు, భద్రత అనే ఉంగరం దొరకదు, ఆనందం అనే ఉంగరం దొరకదు. అయినా అక్కడే పదే పదే వెతుకుతూ ఉంటాం. ఎల్కేజీ నుంచి 10 వరకు స్కూల్లో చదివి, కాలేజీలు చదివి, మంచి ఉద్యోగంలో చేరి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? మన పెద్దలు చేశారు కాబట్టి మనము చేస్తున్నాం. ఇదంతా పరంపరగా వస్తోంది. అందువల్ల మీకు కావలసింది మీరు దొరకని చోట వెతుకుతున్నారు అంటున్నాడు పరమాత్మ. మీకు జీవితంలో వినోదం కావాలంటే ప్రపంచంలోని అందాలను ఆస్వాదించండి, సూర్యోదయాన్ని మెచ్చుకోండి, తోటివారితో అనుబంధాన్ని పెంచుకోండి, వారితో ఆప్యాయతలను అనుభవించండి. కానీ వీటిలో దేని నుంచి శాశ్వతమైన ఆనందాన్ని కానీ పూర్ణత్వాన్ని కానీ కోరకండి. అపరా ప్రకృతిని స్విమ్మింగ్ పూల్తో పోల్చవచ్చు. స్విమ్మింగ్ పూలు దుఃఖహేతువా సుఖహేతువా? దానికి జవాబు ఇది అని ఎనిమిద్దంగా చెప్పలేం. ఈత కొట్టడం తెలిసిన వారికి అది సుఖహేతువు. ఈత కొట్టడం రాని వారికి అదే స్విమ్మింగ్ పూల్ శ్మశాన వాటికగా మారే ప్రమాదం ఉంది. అపరాప్రకృతి కూడా అంతే. పరాప్రకృతి అనే ఈశ్వరుని తెలుసుకుంటే అపరాప్రకృతి అనే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం వచ్చినట్టు అర్థం. అప్పుడు పరాప్రకృతిని పట్టుకుని అపరాప్రకృతిలో ఓలలాడచ్చు. పరాప్రకృతి తెలియకపోతే అపరాప్రకృతిలో ఏదడం కష్టమైపోతుంది. జీవితం భారంగా అనిపిస్తుంది. దీన్నే సంసారం అంటారు. ఈ సంసారం నుంచి బయటపడడానికి ఒకటే మార్గం ఉంటుంది, అదే భక్తి మార్గం. భక్తి అంటే ఏమిటి? మనని అయోమయంలో పడేసే పదాల్లో భక్తి పదం ఒకటి. భక్తికి అనేక నిర్వచనాలు ఇస్తారు. భక్తి అంటే నిజానికి ఒక్క సాధన కాదు. భక్తి అంటే కొన్ని సాధనల వరుస క్రమం. ఆ సాధనలన్నింట్లోనూ భగవంతుని మీద భక్తి కలగలిసి ఉంటుంది. ఆ సాధనలన్నీ దాటితే అవి పరాప్రకృతికి అసలైన భద్రతకు తీసుకువస్తాయి. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆ సాధన ఏమిటి? మొదటిది కర్మరూప భక్తి. కర్మయోగం రూపంలో ఉన్న భక్తి మొదటి దశ. మనం చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. కుటుంబానికి చేసే కర్మలు, సమాజానికి చేసే సేవలు, మతపరమైన కార్యక్రమాలు, నిరంతరం చేసే కర్మలన్నీ ఈశ్వరునికే అర్పిస్తూ చేయాలి. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నువ్వు ఏ కర్మ చేసినా, ఏం తిన్నా, ఏ పూజ చేసినా, ఏ దాన కర్మ చేసినా, ఏ తపస్సు చేసినా దాన్ని నాకు అర్పించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వ యుధ్యస్య విగతజ్వర. అంతర్యామిని పరమాత్మను అయిన నా మీదే నీ మనస్సు నిలిపి
నీ కర్మలన్నీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపాలను వదిలి యుద్ధం చేయి. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతిహ లిప్యతే నసపాపేన పద్మపత్రమివాంబస. ఎవరైతే తన కర్మలన్నింటినీ బ్రహ్మకే అర్పించి ఏ కోరికలు కోరరో వారికి తామరాకు మీద నీటి బొట్లాగా పాపాలంటావు. ఇది భక్తిలో మొదటి దశ. ఈ దశను ప్రతి ఒక్కరూ దాటి తీరాలి. ఎలాగైతే స్కూల్లో చేరి 10వ క్లాసు వరకు చదివి తీరాలో అలా కర్మయోగం పాటించి తీరాలి. వేరే మార్గం లేదు. కర్మయోగం చిత్తశుద్ధిని కలుగజేస్తుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన సాధన. కానీ అదే అంతిమ సాధన కాదు. దీని తర్వాత రెండో దశకు వెళ్ళాలి. అది ఉపాసనా రూప భక్తి. ఈ స్థాయిలో ఈశ్వరుని మీద ధ్యానం చేస్తారు. ఉపాసన అంటే ధ్యానం. ఉపాసన 2 పద్ధతుల్లో చేయాలి. ఏకరూప ఈశ్వర ఉపాసన. మొదట్లో ఉపాసన భగవంతుని యొక్క ఏదో ఒక రూపం మీద చేయవచ్చు. దాన్ని ఏకరూప ఈశ్వర ధ్యానం అంటారు. ఇందులో ఇష్టదేవత మీద ధ్యానం చేస్తారు. కర్మకాండలో మనస్సు బాహ్యముఖంగా పరుగులు తీస్తుంది. బాహ్యముఖంగా పరుగులు తీసే మనస్సు భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దుర్లభం కూడా కాదు, సుదుర్లభం. కర్మకాండ పాటించాలంటే బహిర్ముఖంగా ఉండక తప్పదు. అందువలనే చాలా మంది పదవీ విరమణ చేశాక చాలా అవస్థలు పడతారు. ఇంతవరకు క్షణం తీరిక లేకుండా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీగా కూర్చోవాలంటే వారికి చాలా కష్టం. అందువల్ల ఇష్టదేవతను తీసుకుని ఆ దేవత మీద ధ్యానం చేస్తే అది మనస్సును శుద్ధి చేయడమే కాక చిత్త ఏకాగ్రతను కూడా పెంపొందిస్తుంది. ఏకరూపోపాసననే విశ్వరూప ఉపాసనగా మలుచుకోవచ్చు. ఇష్టదేవతా రూపాన్నే జగత్తంతటా చూడొచ్చు. రామభక్తుడు రామమయం ఈ జగత్తంతా అంటాడు. కృష్ణ భక్తుడు సర్వం కృష్ణమయం అంటే, దేవి భక్తుడు జగత్తంతా దేవీమయం అంటాడు. శివభక్తుడు అంతా శివమయం అంటే, విష్ణు భక్తుడు అంతా విష్ణుమయం అంటాడు. భూఃపాదౌ యస్య నా వివేద సురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే. విష్ణు సహస్రనామంలో వస్తుంది ఇది. కృష్ణ పరమాత్మ తన విశ్వరూపం గురించి ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహం ఔషధమహం స్వదాహమహమౌషధం మంత్రోహం అహమేవాద్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞాన్ని, నేనే పితృదేవతలకు ఇచ్చే ఆహుతులను, నేనే ఔషధాన్ని, నేనే మంత్రాన్ని, నేనే ఆద్యాన్ని, నేనే అగ్నిని, నేనే హోమక్రియను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అనేక రూప భక్తి అంటే అనేక దేవతల మీద భక్తి కాదు, తను కొలిచే ఇష్టదేవతను విశ్వమంతటా ఉన్నాడని పూజించడం. జ్ఞాన రూప భక్తి. ఈ భక్తిలో భగవంతుని యొక్క పరాప్రకృతి స్వరూప జ్ఞానం పొందుతాం. ఇంతవరకు భగవంతుని యొక్క అపరాప్రకృతి స్వరూపాన్ని ప్రార్థిస్తూ వచ్చాం. ఈ దశలో అపరాప్రకృతికి అతీతంగా ఎదిగి భగవంతుని యొక్క పరాప్రకృతి స్వరూపాన్ని తెలుసుకుంటాం. దీన్ని జ్ఞాన లక్షణ భక్తి అంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భక్తిలోని 3 దశలను దాటుకుంటూ రావాలి. అప్పుడే మోక్షం పొందుతారు. ఈ 3 దశలు ఎందుకు పాటించాలి? 3 ఏదో ఒకటి ఎందుకు ఎన్నుకోకూడదు? నేను కర్మ, మీరు ఉపాసన, అతను జ్ఞానం ఎందుకు ఎన్నుకోకూడదు? అలా ఏదో ఒకటి ఎన్నుకునే అవకాశం లేదు. ఏ ఒక్కటి తప్పించుకునే మార్గమూ లేదు. ఎందుకంటే మన ప్రాథమిక సమస్య పరాప్రకృతి గురించిన జ్ఞానం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితుం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఈ 3 నా పరాప్రకృతి స్వరూపాన్ని తెలుసుకోలేరంటున్నాడు కృష్ణ పరమాత్మ. అదృష్టవశాత్తు లేదా దురదృష్టవశాత్తు అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే పారద్రోలగలం. కర్మ అజ్ఞానాన్ని పారదోలలేదు, ధ్యానం అజ్ఞానాన్ని పారదోలలేదు. మీకేమైనా సందేహం ఉంటే ఈ ప్రయోగం చేసి చూడండి. మీరు ఫిజిక్స్ జ్ఞానం పొందాలనుకున్నారు, ఫిజిక్స్ బోధించే కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ గదులను తుడిచి శుభ్రం చేస్తేనో, ఫిజిక్స్ ప్రొఫెసర్కు సేవలు చేస్తేనో ఫిజిక్స్ అజ్ఞానం పోదు.
అందువల్ల కర్మ చేస్తే పరాప్రకృతి అజ్ఞానం కూడా పోదు. అలాగే ఫిజిక్స్ ప్రొఫెసర్ మీద మీరు ఎంతసేపు ధ్యానం చేసినా కూడా మీకు అజ్ఞానం పోదు. అజ్ఞానం పోవాలంటే దానికి ఒకటే మార్గం ఉంది, అది జ్ఞానం మాత్రమే. అందువల్ల కర్మతో మొదలుపెట్టి ఉపాసనకు వచ్చి చివరకు జ్ఞాన లక్షణ భక్తికి రావాలి. జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారదోలేటట్టయితే నేను కష్టపడి కర్మ ఉపాసన చేయడం ఎందుకు, సరాసరి జ్ఞానానికి వెళ్ళవచ్చు కదా అనుకుంటారు మీరు. ఎలాగుందంటే కాలేజీకి వెళ్తేనే నేను గ్రాడ్యుయేట్ అవుతానంటే స్కూల్కి వెళ్ళి కష్టపడడం ఎందుకు అన్నట్టు ఉంటుంది. స్కూల్ చదువు చదవకుండా సరాసరి కాలేజీలోకి చేరలేరు కదా. అదేవిధంగా కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి తొలి దశలు. ఆ మెట్లు ఎక్కిన తర్వాతే జ్ఞాన భక్తికి రావాలి. ఈ 2 దశల వల్లనే జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని పొందుతారు. దాని తర్వాతనే జ్ఞాన యోగానికి వచ్చి జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానం పరాప్రకృతి జ్ఞానం. జ్ఞానం పొందితేనే మోక్షం పొందుతారు. అందువలనే కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల గురించి వర్ణించాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ అర్జున, 4 రకాల భక్తులు నన్ను కొలుస్తారు. వారు ఆర్త భక్తులు, అర్ధార్థి భక్తులు, జిజ్ఞాసి భక్తులు, జ్ఞాన భక్తులు. ఈ 4 రకాల భక్తుల్లో జ్ఞాని భక్తుడు శ్రేష్ఠుడు అని కూడా అంటున్నాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞాని భక్తుడు నాకు ప్రియం అంటున్నాడు. ఆర్తభక్తితోనో అర్ధార్థ భక్తితోనో మొదలు పెట్టవచ్చు, కానీ చివరికి జ్ఞాన లక్షణ భక్తికి వచ్చి తీరాలి. అందువల్ల ఈ దశలన్నీ దాటుకుంటూ వచ్చి పరాప్రకృతిని తెలుసుకోవాలి. పరాప్రకృతిని తెలుసుకుంటే పరాప్రకృతిని పట్టుకుని అపరాప్రకృతితో తేలి ఆడవచ్చు. అప్పుడు అపరాప్రకృతి నుంచి ఏమీ ఆశించరు. సముద్రంలోని అల పైకి ఎగిసిపడినప్పుడు ఎగిసిపడుతున్న అలను చూసి ఆనందించగలరు. అల కరిగిపోయినప్పుడు బాధపడరు. అయ్యో అల కరిగిపోయింది అని కూర్చుని ఏడవరు. ఎందుకంటే అల జీవితం శాశ్వతం కాదని మీకు తెలుసు. మీ పూర్ణత్వం అల మీద ఆధారపడదు. అదేవిధంగా అపరాప్రకృతి కూడా అలలాగా శాశ్వతం కాదని మీకు తెలుసు. సృష్టి ఉన్నట్టుగా స్వీకరిస్తారు. సృష్టిలోని వస్తువులు వచ్చినా ఆనందమే, వెళ్ళిపోయినా ఆనందమే. ప్రతి వస్తువు వికారాలకు లోనవుతుందని అర్థం చేసుకుంటారు. ఈ వివేకం పొందితే జీవన్ముక్తి అనుభవిస్తారు. ఆ విధంగా 9వ అధ్యాయంలో 2వ అంశం భక్తి. సంసారం నుంచి విముక్తి కలిగించేది ఈ భక్తే. ఇది 3 దశలతో కూడుకుని ఉంది. అవి కర్మ, ఉపాసన, జ్ఞానం. మూడింటిలోనూ భక్తి సమాన అంశం. సాధన రూప భక్తి, కర్మరూప భక్తి ప్లస్ ఉపాసనా రూప భక్తి ప్లస్ జ్ఞాన రూప భక్తి. ఈ 3వ స్థాయి భక్తిని శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో అంటే జ్ఞాన రూప భక్తిని ఈ విధంగా వర్ణించారు. స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యభిధీయతే. 3వ స్థాయిలో కర్మ, ఉపాసన ఉండవు, వేదాంత విచారణ ఉంటుంది. భక్తి అంటే అరూప నిర్గుణ ఈశ్వర జ్ఞానం. భావనారూప భక్తి. ఇవి శ్లోకాలు 20 నుంచి 29 వరకు ఉన్నాయి. భక్తి మోక్షానికి దారి తీయాలంటే, భక్తి సంసారం నుంచి విముక్తి కలిగించాలంటే ఒక ముఖ్యమైన నిబంధనకు లోబడి ఉండాలి. ఆ నిబంధనను పాటించనిదే మోక్షం సాధ్యం కాదు. కృష్ణ పరమాత్మ ఆ భక్తి నిష్కామ భక్తి అయి ఉండాలి, కానీ అది సకామ భక్తి అయి ఉండకూడదు అంటున్నాడు. భక్తి 2 వైపులా పదులు ఉన్న కత్తి లాంటిది, 2-in-1 ప్లేయర్. భక్తిని 2 రకాల ఫలాల కోసం ఉపయోగించవచ్చు. లౌకిక విజయాలైన అర్ధకామాలను కోరవచ్చు, లేదా మోక్షాన్ని కోరవచ్చు. సకామ భక్తి. సకామ భక్తిని ఈ లౌకిక విజయాలు పొందడానికి వాడవచ్చు. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, అర్ధార్థి చార్ధమాప్నుయాత్. కామాన్ ఆప్నుయాత్ కామి, ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః. ధర్మం కోరే వ్యక్తి ధర్మాన్ని, ధనం కోరే వ్యక్తి ధనాన్ని, వస్తువులు కోరే వ్యక్తి వస్తువులను, సంతతి కోరేవారు సంతతిని పొందుతారు. పురాణాల్లో ఈ కథను చూస్తాం. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి ఐశ్వర్యానికి లోటు లేదు. రాజ్యపాలన ప్రజారంజకంగా చేస్తూ ఉండేవాడు.
కానీ అతనికి సంతానం లేదు. అప్పుడు సంతతి కోసం ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా పుత్ర సంతానం పొందాడు. ఇది సకామ భక్తిలోకి వస్తుంది. మనం ఈ భక్తిని తప్పుపట్టడం లేదు, కానీ ఇది లౌకిక విజయాలను మాత్రమే ఇస్తుంది. స్వర్గలోక ప్రాప్తి కోసం యజ్ఞం చేసిన అది లౌకిక విజయాల్లోకే వస్తుంది. సకామ భక్తి ఇహాముత్ర ఫలాలను ఇస్తుంది. అంటే ఇహలోక పరం, పరలోక పరం. ఇక్కడ పాయసం తాగితే పరలోకంలో అమృతం తాగుతాడు, అది కూడా బంగారు పాత్రలో. ఇంకా నిష్కామ భక్తి గురించి చూద్దాం. నిష్కామ భక్తి ఇదే భక్తిని ఇంకొక విజయం కోసం ఉపయోగించుకోవచ్చు. అది ఈశ్వర ప్రాప్తి. అది శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. భక్తి ఫలంగా జగత్ ప్రాప్తి కోరవచ్చు, లేదా ఈశ్వర ప్రాప్తి కోరవచ్చు. భగవంతుడి పరంగా చూస్తే మీరేది కోరితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు భగవంతుడు. సంకల్పం చెప్పేటప్పుడు మామూలుగా మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభంచ శత సంవత్సరం అంటూ అనేక లౌకిక విజయాలు కోరుతాం. పూజ చేసేదేమో కొన్ని నిమిషాలు, కోరికలేమో అనంతం. అయినా భగవంతుడు నిందించడు. మరేం పర్వాలేదు, మీరేం కావాలంటే అది కోరుకోండి అంటాడు. అందువల్ల మనం పైన చెప్పిన ధాన్యం, ధనం మొదలైనవి కోరవచ్చు, లేదా జ్ఞాన వైరాగ్యాన్ని కోరవచ్చు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓ పార్వతి, ఓ అన్నపూర్ణ, నువ్వు సదా పూర్ణురాలవు. శంకరునికి ప్రాణం. మాకు జ్ఞాన వైరాగ్యాన్ని భిక్షగా ప్రసాదించు. జ్ఞాన వైరాగ్యాన్ని కోరుతున్నామంటే ఈశ్వర ప్రాప్తి కోరుతున్నాం. దీన్ని నిష్కామ భక్తి అంటారు. భగవద్గీత పరిభాషలో చెప్పారంటే జిజ్ఞాసు భక్తి. వేదాంత పరిభాషలో చెప్పారంటే ముముక్షుత్వం. ఏ పదం వాడినా అర్థం ఒకటే. త్రైవిద్యా మాం సోమపా పూతపాప యజ్ఞైర్విశిష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్మింతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తేతం భుక్తా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. రుక్ యజుస్ సామవేదాల్లో చెప్పబడిన సకామ కర్మను ఆచరించేవారు, సోమరసాన్ని సేవించేవారు, పాపరహితులు యజ్ఞాల ద్వారా నన్ను పూజించి స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. ఆ పురుషుడు పుణ్యఫలంగా స్వర్గలోకాన్ని పొంది అక్కడ అనేక దేవభోగాలను అనుభవిస్తారు. ఆ పురుషుడు ఆ విశాలమైన స్వర్గలోక భోగాలను అనుభవించి వారి పుణ్యం క్షీణించగానే మనుష్యలోకానికి తిరిగి వస్తారు. ఆ విధంగా వేదాల్లో చెప్పబడిన కర్మను చేసే ఆ భక్తులు భోగాలను ఆశించడం వల్ల స్వర్గలోకానికి భూలోకానికి మధ్య రాకపోకలు సాగిస్తారు. ఇదంతా సకామ భక్తి ఫలం. భగవంతుడు సకామ భక్తి ద్వారా కోరికలు తీర్చుకోవచ్చు, తప్పేం లేదంటూనే దాని కింద ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సాధారణంగా మనుష్యులు సానుకూల అంశాలనే చూస్తారు. చాలా మంది గులాబీ పువ్వునే చూస్తారు, కానీ దాని కింద ఉన్న ముళ్ళను చూడరు. అలాగే సోమయేగాది పుణ్యకర్మలు చేసిన సకామ భక్తులు స్వర్గలోకానికి వెళ్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ పొందిన ప్రతి మిల్లీగ్రామ్ ఆనందానికి పుణ్యమనే స్వర్గలోక డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పుణ్యం క్షీణించగానే భూలోకానికి తిరిగి వస్తారు. అంతకుముందు దేవతలతో ఉంటే ఇప్పుడు దోమలతో సహజీవనం చేయాల్సి ఉంటుంది. అయితే ఏమిటి నష్టం అని అడగచ్చు మీరు. ఏ వస్తువైనా అది ఉంటే మీకు ఆనందం ఇస్తే, అది లేకపోతే దుఃఖం కలిగిస్తుంది. అమెరికాలో 6 నెలలు ఉండి వచ్చాక, పరిశుద్ధమైన వాతావరణంలో ఉండి వచ్చాక ఇక్కడ కాలుష్యంలోకి అడుగు పెడితే అనారోగ్యానికి పాలవచ్చు. ముందు నుంచి ఇక్కడే ఉండి ఉంటే ఆ నొప్పి తెలియదు. ఒకసారి స్వర్గసుఖాలను అనుభవించాక మళ్ళీ అవస్థలు పడాలంటే కష్టం. కష్టం వెన్నంటి వచ్చే సుఖం బాగుంటుంది, కానీ సుఖం వెన్నంటి వచ్చే కష్టం భరించలేం. అందువల్ల సకామ కర్మల వల్ల ఏ ఫలం పొందినా అది అనిత్య ఫలమే అవుతుంది, కానీ నిత్య ఫలం అవదు. అదే నిష్కామ భక్తి పాటిస్తే అది నిత్యపరమైన మోక్షాన్ని ఇస్తుంది. తెలివైన వ్యక్తి నిష్కామ భక్తిని కోరుకుంటాడు. నిష్కామ భక్తిని పెంపొందించుకోవడం ఎలా? నిష్కామ భక్తిని పెంపొందించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అది నిత్య వస్తు వివేకం చూపడం. వేదాంతం నిత్యానిత్య వస్తు వివేకంతోనే మొదలుపెడుతుంది. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్
నాస్తి అకృతకృతేన. తెలివైన వ్యక్తి లోకంలో వచ్చిన కర్మఫలాలను గమనించి కర్మ వల్ల శాశ్వతమైన ఫలం రాదని గ్రహించి నిర్వేదం చెందుతాడు. అనేక కర్మలను చేసి అనేక కర్మఫలాలను పొంది అవి శాశ్వతమైన ఫలాలు కావని ఒకరోజు గ్రహిస్తాడు. అప్పుడు అతనికి నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు ఏదో తెలుస్తుంది. ప్రపంచం అనిత్యం, ఈశ్వరుడు నిత్యం అని గ్రహిస్తాడు. అప్పుడు తను అనిత్య ప్రపంచం వెంట పరుగులు తీయడం ఆపి తన జీవితాన్ని నిత్య ఈశ్వర జ్ఞానం పొందడానికి వినియోగించాలని గ్రహిస్తాడు. ఆ విధంగా వివేకం వైరాగ్యానికి దారితీస్తుంది. వైరాగ్యం అంటే అనిత్య ప్రపంచం యొక్క తడుకుబెడుకులు ఆకర్షింపబడకపోవడం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఓ మూఢుడా, గోవిందుని భజించు. సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు వల్లవేస్తున్న వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు. ఇదే భావన మనుస్మృతిలో కూడా చూస్తాం. మృతం శరీరం ఉత్సృజ్య కాష్టలోష్ట సమంక్షితౌ విముఖా బాంధవాయాంతి ధర్మస్థం అనుగచ్చతి. ఒక సూది ముక్కని కూడా నీ వెంట తీసుకువెళ్ళలేవు. ఇది పదే పదే వింటే నిత్యానిత్య వస్తు వివేకం కలిగి వైరాగ్యం పెరుగుతుంది. వైరాగ్యం అంటే రాగద్వేషాలు రెండింటినీ అధిగమించడం, దేన్ని కోరకపోవడం, దేన్ని ద్వేషించకపోవడం, పరిణితి చెందిన నిష్కామ భక్తిలోకి వస్తుంది. దీన్నే ముముక్షుత్వం అంటారని చూశాం. నిష్కామ భక్తిని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే లక్ష్యం గురించి ఆలోచించకుండా నిష్కామ భక్తితో ఎవరైతే నిరంతరం నన్ను పూజిస్తారో వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడొక ప్రాథమిక సందేహం కలగచ్చు. నేను నా భక్తిని నిష్కామ భక్తిగా మలుచుకుని అంతకంతకు భగవంతుని చింతలోనే కాలం గడిపి ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతూ వస్తే నా లౌకిక విజయాలను ఎవరు చూసుకుంటారు? నాకు భద్రత ఎలా కలుగుతుంది? అనన్యాశ్చింతయంతో మాం. అనన్యాహ అంటే తక్కిన లక్ష్యాలను ఆధ్యాత్మిక లక్ష్యాల కన్నా తక్కువ స్థాయిలో చూడటం. భగవంతుని ద్వారా లౌకిక విజయాలు పొందడానికి చూడకూడదు. అది సకామ భక్తి అవుతుంది. సకామ భక్తిలో భగవంతుడు మార్గం, లౌకిక విజయాలు లక్ష్యం. దానికి భిన్నంగా ప్రపంచాన్ని మార్గంగా, భగవంతుడిని లక్ష్యంగా చూడాలి. అది నిష్కామ భక్తి. అనన్యాశ్చింతయంతో అంటే అది రెండో మార్గం పాటించేవారు. యోగక్షేమం వహామ్యహం. వారి యోగక్షేమాలను నేనే చూస్తాను. వారి జీవితంలో కావలసిన ప్రాథమిక అవసరాలు కూడా నేనే చూస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అయినా సందేహం లేదు, భగవంతుడు చూస్తాడని నమ్మకం ఏమిటి? ఒక పక్క భగవంతుని మీద భారం వేసి ఇటు సకామ భక్తిని వదిలేసి అటు భగవంతుడు సహాయం చేయకపోతే మన పరిస్థితి ఏమిటి? అందువల్ల ముందు భగవంతుడు మన యోగక్షేమాలు చూడని, అప్పుడు నేను సకామ భక్తిని వదిలేస్తాను అంటారు. మీరు ముందు సకామ భక్తిని వదిలేయండి, నేను మీ యోగక్షేమాలు చూస్తానని అంటాడు భగవంతుడు. ఎక్కడ మొదలు పెట్టాలి? అంత ప్రగాఢమైన భక్తిని వదులుకోవడం చాలా కష్టం. యోగక్షేమం వహామ్యహం. ఒక అర్థం, నా మీద నమ్మకం పెట్టుకోండి, మీకు ప్రాథమికమైన వస్తువులన్నీ నేనే ఇస్తాను. ఇంకోటి, నువ్వు కోరుకున్న భద్రతా భావన కూడా నేనే ఇస్తాను. మనం చూస్తూనే ఉన్నాం, బాహ్య వస్తువుల నుంచి భద్రత రాదు. మనం పొందే వస్తువులకే భద్రత లేదు, మనం ఆధారపడే మనుషులకే భద్రత లేదు. వాటికే భద్రత లేని వస్తువులు మన్నేం కాపాడగలవు? మనకేం భద్రతనివ్వగలవు? ఏదైతే మనకు భద్రతను ఇస్తుంది అనుకుంటామో అదే మన అభద్రతకు కారణం అవ్వచ్చు. బాగా పెద్ద హోదాలోకి వెళ్ళి చాలా ధనం సంపాదించి పెద్ద ఇల్లు కొనుక్కుంటే భద్రత ఉంటుంది అనుకుంటాం. కానీ ఐశ్వర్యం ఎక్కువైన కొద్దీ అభద్రతా భావన కూడా పెరుగుతూ వస్తుంది. అందువల్ల భద్రత గాని అభద్రత గాని వస్తువుల్లో లేవు, మన భావాల్లో ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. భద్రతా భావన పెంచుకున్న వ్యక్తి తనకు బాహ్యంగా వస్తువులు ఉన్నా లేకపోయినా భద్రతను పొందుతాడు. దానికి భిన్నంగా అభద్రతా భావనకు లోనయ్యే వ్యక్తి ఎన్ని హంగులు ఉన్నా అభద్రతా భావనకే లోనవుతాడు. యోగక్షేమాలు అంటే భద్రతా భావనను కలుగజేస్తాడు. భగవంతుడు నన్ను ఎప్పుడూ కాపాడుతాడు అని నిశ్చింత కలుగజేస్తాడు.
వనమాలి గది శాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. భగవంతుడు చూసుకుంటాడు నన్ను. ఆ నమ్మకం ఉంటే ఎప్పటికీ రక్షణ ఉంటుంది. ఆ శ్రద్ధ భక్తి లేకపోతే బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కూడా పెద్ద లీలే. ఎటు నుంచి ఏ వాహనం దూసుకువచ్చి గుద్దేస్తుందో తెలియదు. నిజానికి బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాక భగవంతునికి నమస్కారం చేయాలి. మన భద్రతకు హాని ఎటు నుంచి వస్తుందో తెలియదు. అందువల్ల భగవంతుడు మీ యోగక్షేమాలు నేనే చూస్తాను అంటే భగవంతుని మీద భారం వేసి భక్తుడు ఉన్నదాంతోనే భద్రత పొందుతాడు. భగవంతుడే ఇస్తాడు కావలసిన భద్రతా భావనను. ఇది నిష్కామ భక్తి యొక్క గొప్పతనం. కుచేలుడు ఎన్నడూ నోరు తెరిచి ఏది అడగలేదు. భగవంతుడు తనకు అండగా ఉన్నాడు, అదే చాలనుకున్నాడు. త్యాగరాజు కూడా రాజు తనకు ఎంత సంపద ఇస్తానన్నా లొంగలేదు. ఇది చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అతనికి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? రాముని నుంచి వచ్చింది. నిష్కామ భక్తిలో నియమ నిబంధనలు లేవు, ఆంక్షలు లేవు. సకామ భక్తిలోనే 100 ఆంక్షలు. నిష్కామ భక్తిలో ఏ ఆంక్షలు లేవు. పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం, పుష్పం, ఫలం, జలం వీటిలో ఏదైనా నిష్కామ భక్తుడు నాకు భక్తిగా అర్పిస్తే వాటిని నేను ప్రీతితో ఆరగిస్తాను. సకామ పూజ అయితే దానికి అనేక నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఎన్నుకున్న పూజ ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ దేవతకు పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు దుస్తులు వేసుకోవాలి, ఎంతమంది ఋత్వికులు ఉండాలి, వారికి ఎంత దక్షిణ ఇవ్వాలి అనే విషయాల్లో అనేక ఆంక్షలు ఉంటాయి. సకామ భక్తిలో ఒక చిన్న నియమాన్ని అతిక్రమించిన ఆశించిన ఫలం రాదు. అన్ని నియమాలు ఉల్లంఘించకుండా పాటించడం చాలా కష్టం. కానీ నిష్కామ భక్తిలో ఏ నియమాలు లేవు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోతి అహో వనచరో భక్తావతంసాయతే. వాడి పాడైపోయిన చెప్పులు పశుపతి నుదుటిని తాకాయి. నోట్లో నింపి తీసుకువచ్చిన నీరు త్రిపురాసురుణ్ణి చంపిన భగవంతుడికి అభిషేకం చేసింది. ఎంగిలి చేసి పెట్టిన మాంసం ముక్క నైవేద్యం అయింది. భక్తి చూపే ఆశ్చర్యాలకు అంతులేదు కదా. క్రూరుడైన వేటగాడు శ్రేష్టమైన భక్తుడయ్యాడు. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. భక్త కన్నప్పను కీర్తిస్తుంది ఈ శ్లోకం. కన్నప్ప తన భక్తిలో ఏ నియమాన్ని పాటించాడు? మనం నోట్లో వేలు పెట్టుకుంటేనే ఎంగిలి అయిందని వేలుని కడుక్కుంటాం కదా. కన్నప్ప ఏం చేశాడు? తన నోటి నిండా నీరుని నింపుకు వచ్చి ఆ నీరును శివలింగం మీద ఉమ్మాడు భక్తితో. అభిషేక పాత్ర లేకపోవడంతో ఇలా చేశాడు. తన చెప్పులను శివలింగం మీద పెట్టాడు. తన ఎంగిలి చేసిన మాంసం ముక్కను నైవేద్యంగా పెట్టాడు. అతని ఈ చర్యలను తప్పుపట్టాం. అతని భక్తిని చూస్తాం, గొప్ప భక్తునిగా కీర్తిస్తాం. శబరిని, విదురుణ్ణి అలాగే కీర్తిస్తాం. ఈ కథలో ప్రగాఢమైన భక్తిని చూడాలి. అని అదిగో వారు నియమ నిబంధనలు పాటించలేదు. నేను కూడా పాటించననకూడదు. వీటి ఉద్దేశం నియమాలు పాటించాలనుకున్నా కూడా అన్నీ పాటించలేం. ఎంత దీక్షగా చేసినా కూడా వీటిలో ఏదో లోపం రావచ్చు. అవి మంత్రలోపం, తంత్రలోపం, క్రియాలోపం, శక్తిలోపం, కాలలోపం, నియమలోపం, నైవేద్యాది విహిత లోపం, అక్షరలోపం ఇవన్నీ ఉంటాయి. ఏది లోపించినా పర్వాలేదు, భక్తి ఉంటే చాలు. భగవంతుడికి మీ భక్తి తెలుసు. అందువలనే పత్రం పుష్పం ఫలం తోయం ఏదిచ్చినా చాలంటున్నాడు. కానీ ఇక్కడ ఒక నియమం పాటించాలి. ఏమే నిష్కామ భక్త్యా ప్రయచ్చతి, నిష్కామ భక్తిలో నాకు సమర్పించాలి అంటున్నాడు పరమాత్ముడు. ఈ పూజలు చేయడానికి కావలసిన హంగులు లేకపోతే అంత వివరంగా చేయలేకపోయినా పర్వాలేదు. ప్రత్యేకంగా నైవేద్యం చేసే తీరిక లేకపోతే మీరు తినేదేదైనా భక్తిగా సమర్పించవచ్చు. అది కూడా సరిగ్గా భగవంతుని ముందు తీసుకువెళ్లి పెట్టలేకపోతే సరిగ్గా తినే ముందు భూర్భువ స్వహ అని చెప్పండి చాలు. అదృష్టం బాగుండి భగవంతుడు మీలోనే ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః. నేను వైశ్వానర అగ్ని రూపంలో నీలోనే ఉన్నాను. అందువల్ల మీలో ఉన్న భగవంతునికి నైవేద్యం పెట్టండి. అలా నైవేద్యం పెట్టి తింటే అది కేవలం తినడంలోనే రాదు. ఈ చిన్న భావన మార్పుతో ఒక దైనందిన చర్య అయిన తినడం ప్రాణాగ్నిహోత్రమని, తద్వారా జ్ఞానం వల్ల వచ్చే మోక్షానికి దారితీస్తుంది. చివరి స్తుతి శ్లోకాలు 30 నుంచి 34 వరకు ఉన్నాయి. చివరి భాగంలో కృష్ణ పరమాత్మ భక్తిని స్తుతిస్తున్నాడు. భక్తిని ఏ వయసులోనైనా మొదలు పెట్టవచ్చు. జ్ఞానానికి రావాలంటే కొన్ని సాధనలు అవసరం, కానీ భక్తికి అలాంటి అధికారిత్వం అవసరం లేదు. భక్తిలో ఎన్నో దశలున్నాయి. ఆర్త భక్తితో మొదలు పెట్టవచ్చు, అర్ధార్థి భక్తికి రావచ్చు. ఈ రెండు సకామ భక్తిలోకి వస్తాయి. పర్వాలేదు, నెమ్మదిగా అదే నిష్కామ భక్తిలోకి మారుతుంది. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాం ఉపైష్యసి. నిష్కామ భక్తితో పూజ చేసిన భక్తుడు సమస్త కర్మను నాకు అర్పిస్తే శుభఫలం నుంచి అశుభఫలం నుంచి విముక్తుడవుతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఘోరమైన పాపి కూడా గొప్ప భక్తుడిగా మారవచ్చు. అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్వచ్ఛాంతి నిగచ్చతి. కౌంతేయ కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తి కూడా అనన్య భక్తితో నన్ను పూజిస్తే చాలు, అతన్ని సాధువుగా పరిగణించవచ్చు. ఎందుకంటే అతను యథార్థంగా నిశ్చయ బుద్ధి కలవాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సహాయం కోసం అర్థించే భక్తుడు అచిరకాలంలోనే ధర్మాత్ముడవుతాడు. జ్ఞాని భక్తుడైన మరుక్షణమే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడెన్నడూ ఆధ్యాత్మికంగా కింద పడడు. కౌంతేయ ప్రతిజానీహి, అర్జున నేను ఇచ్చిన మాటను నమ్ము అని హామీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల అతను లౌకికంగా ఎటువంటి వాడైనా సరే నిష్కామ భక్తితో భగవంతుణ్ణి పూజిస్తే అతను చిత్తశుద్ధి పొంది జ్ఞాన లక్షణ భక్తికి వచ్చి జ్ఞానం పొంది శాశ్వతమైన శాంతిని మోక్షాన్ని పొందుతాడు. 9వ అధ్యాయం సారాంశం తూకిగా చూస్తే నిర్గుణ ఈశ్వర స్వరూపం = సృష్టి స్థితి లయ కారణం, అసంగం, అకర్త అభోక్త, మిథ్యా జగదధిష్టానం. సాధన రూపభక్తి = కర్మరూపభక్తి ప్లస్ ఉపాసనా రూపభక్తి ప్లస్ జ్ఞాన రూపభక్తి. కర్మరూపభక్తి ఉపాసనా రూపభక్తికి దారితీయాలి, ఉపాసనా రూపభక్తి జ్ఞాన రూపభక్తికి దారితీయాలి. భావనా రూపభక్తి సకామ భక్తి ప్లస్ నిష్కామ భక్తి, సకామ భక్తి నిష్కామ భక్తికి దారితీయాలి. భక్తి స్తుతి శాశ్వతమైన శాంతి లేదా మోక్షం. 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగాన్ని పూర్తి చేసుకున్నాం. వచ్చే క్లాసులో 10వ అధ్యాయమైన విభూతి యోగాన్ని అధ్యయనం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.